హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జోన్. ఇక్కడైతే నేను దయ్యం చూపెట్టబోతున్నా. నేను నెక్స్ట్ పార్ట్లో చూపెడదాం అనుకున్నా కానీ ఇక మనం స్టార్ట్ చేసుడు ఇంకెందుకు వీలని అంటున్నారు కొంతమంది కామెంట్స్లలో. ఇప్పుడైతే టక్కన వెళ్ళి మనం అదే తీసేద్దాం. మీకైతే ఒకటి చూపిస్తాను, అంతలోపు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఇక్కడ టైం 12 అవుతుంది, చూడొచ్చు మీరు. లైట్లు ఎట్లా ఎరుగుతున్నాయి. మీరు ఇక్కడ అందరు ఉంటారు అనుకుంటారు కదా, మా ఊరు వేరే ఊరు. ఇక్కడ అన్ని దయ్యాలు పిచ్చి పిచ్చి అవు చెట్లు కదులుతున్నాయి. అన్ని పిచ్చి పిచ్చి రిపోర్ట్లు వస్తాయి. మా వాళ్ళందరూ భయపడుతున్నారు. అన్నీ కదులుతున్నాయి మా ఊర్లో. అంటే రాత్రిపూట వచ్చినప్పుడు ఎవరు బయట అడుగేయరు. కొంతమంది మేమైతే మా ఊరికి బొడ్రాయి పెట్టుకున్నాం. ఒకసారి అప్పటి నుంచి రావట్లేదు. ఏంటిదంటే అక్కడ చూసినట్లయితే అక్కడ ఒక బంగ్లా ఉంది కదా, అక్కడ 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 ఒక బంగ్లా ఉంది కదా. అక్కడ బంగ్లా అయితే మోస్ట్ పాపులర్. మొన్ననే కట్టుకున్నారు, కానీ దాంట్లో దయ్యాలు ఎక్కువగా ఉన్నాయని మేము నమ్ముతాము. నిజంగానే ఒక జోసెఫ్ అనే అబ్బాయి మా ఊళ్ళోకి వచ్చి దాన్ని అక్కడ సీసీ కెమెరా తీయడం వల్ల వచ్చింది. ఇక అక్కడ పైన బంగ్లాలు అయితే అక్కడ అక్కడ బంగ్లా మీద ఏంటో వింత వింత శబ్దాలు, రోజు గజ్జల శబ్దాలు వినబడుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ ఊరు పేరు అయితే పాతగూడూరు. ఇది రావడానికి ప్రజలు వణుకుతూ ఉంటారు. ఇక మళ్ళీ ఊర్లోకి పోతే ఒక చింత చెట్టు ఉంటుంది. అక్కడనే దాని మీద దయ్యాలు కూర్చుంటాయి. దీని మీద అందరూ ఈ రోడ్డు గుంట అందరూ వెళ్తూ ఉంటారు. అందరూ సీసీ కెమెరాలు పెట్టవలసి వస్తుంది. ఇక్కడ మాకు ఫెర్టిలైజర్ షాప్ కూడా ఉంది. ఇప్పుడు 12 అవుతుందంటే మీరు నమ్మలేకపోతున్నారా? చూడండి, కొన్ని బండ్లు వేస్తున్నాయి. నేనైతే ఇప్పుడు నాకు కూడా భయం వేస్తుంది నేను రావాలంటే. ఇక్కడ మా క్రికెట్ గ్రౌండ్, అక్కడి నుంచి మాకు ఉంటాయి. కానీ అక్కడ రోజు ఏంటో ఇంత కజ్జల చప్పులు అన్నీ ఏందో లేసుడు ఉంటాయి. ఇక మాకైతే చాలా భయం అవుతుంది. రాత్రి పూటనే కుక్కలు బోబు అని అరుతాయి. ఏం సౌండ్ లేకుండానే అరుతాయి. నేను ఒకరోజు కొట్ట ముందనే అరిచింది. ఇక్కడైతే బండ్లోళ్ళు అయితే వీళ్ళు మా ఊరోళ్ళు కాదు, మా ఊరోళ్ళు తెలియదు. వాళ్ళకి తెలియదు చేయకుండా పోతారు. ఈ ఊరు